లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో పర్టికులర్‌గా లివర్ సిర్రోసిస్ లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, రక్తము గడ్డగట్టేటువంటి క్షమత తగ్గిపోతుంది. బోత్ బికాస్ ఆఫ్ ప్లేట్లెట్స్ అనేవి శరీరంలో మనము రక్తం గడ్డగట్టాలి, దెబ్బ మానాలి అంటే మనకి ప్లేట్లెట్ కణాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే లివర్ సిర్రోసిస్ ఉంటుందో, అది ముదురుతుందో, మనకి వన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్స్ ఏంటి అంటే ప్లేట్లెట్ యొక్క క్వాలిటీ కానివ్వండి, ప్లేట్లెట్ యొక్క క్వాంటిటీ కానీ తగ్గిపోతుంది శరీరంలో. దీన్నే థ్రోంబోసైటోపినియా అంటాం. దాంతో పాటుగా లివర్ నుంచి ఏదైతే మనకి రక్తం గడ్డకట్టడానికి అవసరమైనటువంటి ప్రోటీన్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో అది కూడా బాగా తగ్గిపోతుంది. ఈ కండిషన్నే మనము కోఆగులోపతి స్టేటస్ అంటాం. కోఆగులోపతిలో ఎప్పుడైతే ఉంటుందో లివర్ ఫెయిల్యూర్ వెళ్తుందో అప్పుడు కూడా రక్తం గడ్డగట్టేటువంటి క్షమత తగ్గిపోతుంది. వీటితో పాటుగా ఈ రోగ నిరోధక శక్తి అనేది లివర్ సిర్రోసిస్ లో ఇన్ జనరల్ తగ్గిపోతుంది. ఒక విధంగా చెప్పాలి అంటే శరీరంలో అత్యంత ముఖ్యమైన బాడీ రెసిస్టెన్స్ పెంచేటువంటి భాగం ఏదైనా ఉంది అంటే అది లివర్ అనే చెప్పాలి. ఇది చాలా మందికి దీనిపైన అవగాహన ఉండదు. లివర్ సిర్రోసిస్ ఏర్పడినప్పుడు ఈ రోగ నిరోధక శక్తి అనేది కూడా తగ్గిపోతుంది. సో అందువల్ల ఏదో షుగర్ ఉంటేనే దెబ్బలు తగ్గవు, లేకపోతే దెబ్బలు తొందరగా ఇన్ఫెక్ట్ అవుతాయి, మానవు అనేది అపోహ కాకుండా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్లో కూడా పర్టికులర్గా దెబ్బ తగిలినప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అయ్యే రిస్క్ ఒకటి ఉంటుంది. ప్లేట్లెట్ కణాలు తగ్గిపోవడము, అదేవిధంగా కోఆగులోపతి ప్రాబ్లమ్స్ మూలంగా. రెండోది రోగనిరోధక శక్తి తగ్గడం మూలంగా ఈ యొక్క వూండ్ హీలింగ్ కూడా డిలే అయ్యే అవకాశం ఉంటుంది.